దొరపరెడ్డి జగదీష్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ విన్నారు. అంటే ఈసీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తోంది. నార్త్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రాబోతుంది, తెలుగుదేశం పార్టీ రాబోతుందని ఒక కొత్త ప్రాపగండాకు తెరలేపుతున్నారు. ఇది ఆయన చేసిన కామెంట్స్ సార్. దానిపై మీ స్పందన ఏంటి? నమస్కారం సతీష్ గారు, అలాగే మురళీకృష్ణ గారికి, ఎన్టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ. నమస్తే సార్. సజ్జల రామకృష్ణ గారు ఆయన యాక్చువల్ గా అయితే ఒక ప్రభుత్వానికి సలహాదారు, కానీ గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేసి ఒక నియంతృత్వ పరిపాలనలో కొనసాగించారు. ఆయన సలహాదారుగా కాకుండా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా అన్ని విషయాలు కూడా మాట్లాడుతుండేవాడు. క్యాబినెట్ డెసిషన్స్ కూడా ఆయన చెప్తుండేవాడు. ఆయన ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గురించో, రాజ్యాంగం గురించో, రూల్ ఆఫ్ లా గురించో మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టు ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే వాళ్ళ 5 ఏళ్లలో కూడా వాళ్ళ పరిపాలనలో ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోమని ప్రజలే చెప్తా ఉన్నారు. 4 రోజుల్లో ప్రజల తీర్పు కూడా ఆ విధంగా వస్తుందని భయపడి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది ఒక రాజ్యాంగ వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు ఏది కరెక్ట్ అయితే అది చేస్తా ఉంటారు. అలాంటి వ్యవస్థను కూడా ఈవేళ మసక బారించడానికి ప్రయత్నం చేయటం, ఏదో చేయటం అన్నది సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి మింగుడు పట్టడం లేదు. ఆయన అనుకున్నారేంటంటే ఈ వ్యవస్థలన్నీ ఆయన చెప్పు చేతల్లో ఉంటాయని అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఎవరైనా కూడా తల వంచవలసిన అవసరం ఖచ్చితంగా ఉందన్నది ఇవాళ స్పష్టంగా సజ్జల రామకృష్ణ గారు తెలుసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికైనా కూడా మొన్న ఎన్నికలు వచ్చేటప్పటికే ఎప్పుడు వస్తాయా ఎన్నికలు, ఏ రోజు పోలింగ్ డేట్ వస్తా ఉందని ప్రజలు వెయిట్ చేశారు. 5 సంవత్సరాలుగా అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ప్రజలు ఎప్పుడు ఈ పరిపాలన నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి విముక్తి పొందుతామని ఆలోచన చేసి పోలింగ్ డేట్. నేను ఒకటే అంటాను, ఏ ప్రభుత్వం అయినా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినప్పుడు ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి సజ్జల గారు, మీరు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేసి ప్రజా విశ్వాసాన్ని పొందేటప్పుడు ఖచ్చితంగా ఈవేళ మీకు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. మరి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసిన పని ఏంటండి? నిజంగా వైసీపీ గాని సజ్జల గారు గాని సిగ్గుపడాలా? ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించాం. అసలు ఎవరు చర్యలు తీసుకునే ముందు వాళ్ళే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి ఇది కళంకం, ప్రజాస్వామ్యానికి ఎలాగే కళంకమే. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎన్నికలు అన్నవి అది ఒక మహోన్నతమైన వ్యవస్థ, అది గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మీరు ఈవీఎంలు పగలగొట్టి ఇంకా వెనకేసుకొని వచ్చి ఇంకా మాట్లాడుతూ ఉంటే, దానికి చర్యలు తీసుకుంటా ఉంటే, ఎలక్షన్ కమిషన్ ని మీరు ఇవాళ తప్పుపడతా ఉంటే ఏమనుకోవాలండి అసలు? అంటే జగదీష్ గారు, మాచర్లలో 5-6 ఈవీఎం సంఘటనలు జరిగితే ఒక్క వీడియో మాత్రమే బయటకు తెచ్చారు, మిగతా వీడియోలు బయటకు రాలేదు. అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈవీఎంలు పగలగొట్టారు, వాటిని కూడా బయట తేవటం లేదు. ఇక్కడే కాన్స్పిరసీ ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నారు కదండి, వాళ్లే ముఖ్యమంత్రులు, వాళ్లే మంత్రులు అన్ని ఉన్నాయి. అంచేత ఏవైనా ఉంటే బయట పెట్టమనండి. తెలుగుదేశం ఏవైనా చూస్తే ఎప్పుడు కూడా మా నాయకులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ లా గాని, డెమోక్రటిక్ ప్రాసెస్ గాని ఆయన అత్యంత విలువిస్తారు. అలాగైతే ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి పని ఏమైనా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారే ఖండిస్తారు. అందులో వీళ్ళు చెప్పక్కర్లేదు, వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జగదీష్ గారు, అంటే దాదాపు 11 వీడియోలు ఈవీఎంలు డిస్టర్బ్ అయ్యాయన్న అంశాన్ని ముఖేష్ కుమార్ మీనా స్వయంగా మీడియాకి వెల్లడించారు. కేవలం ఒక్క వీడియో వచ్చింది, ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదని ఈసీ చెప్పింది. మిగతా 10 వీడియోలు కూడా రిలీజ్ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందా? మేము డిమాండ్ చేస్తున్నామని ఒక సవాల్ విసురుతున్నారు మురళీకృష్ణ గారు. సార్, ఇప్పుడు మురళీకృష్ణ గారు మాట్లాడారు. నేనేమంటానంటే, మీరు ఇవాళ హైకోర్టుకి వెళ్ళారు పిన్నెల రామకృష్ణ రెడ్డి గారు. అవును. అలాగే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుంది, లేకపోతే 10 ఇంకా వీడియోలు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని మీరు దాని గురించి కూడా
మీరెందుకు ఫైట్ చేయరు? తెలుగుదేశాన్ని మేమెందుకు మమ్మల్ని ఎందుకు ఇది అవుతారు? మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్ గా ఉండాలని కోరుకుంటాం. అందరికి జస్టిఫికేషన్ జరగాలని. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్ రోల్ అత్యంత విలువైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎలక్షన్ కమిషన్ ఉంది, అంటే సజావుగా స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి. దాని పట్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చిత్తశుద్ధినే ఉంది, మా నాయకులు కూడా. ఇక్కడ అసలు మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏంటి? మీరు పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి వెళ్ళారు, అలాగే ఈ 10 కూడా రిలీజ్ చేయాలని హైకోర్టులో పెట్టండి. అంటే జగదీష్ గారు, ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో ఎందుకు వచ్చింది? అది కూడా మేము లీక్ చేయలేదని ఈసీ చెప్తోంది. అది ఎందుకు వచ్చిందన్న దానిపైన ఈసీ ఎందుకు విచారణ జరపదు? మిగతా 10 వీడియోలు ఎందుకు బయటికి పెట్టదు? ఇదే గత 3-4 రోజులుగా వైసీపీ చేస్తున్న ప్రధాన డిమాండ్. ఓకే సార్, అయితే నేను ఒకటి అంటాను. అసలు ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా నడుస్తా ఉంది. వై డోంట్ దే మేక్ ఎన్ ఎంక్వైరీ? లేకపోతే ఒక సిట్ వేయమనండి. అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయండి. వాళ్ళ చేతిలో ఉండి తెలుగుదేశం పార్టీ గురించి డిమాండ్ చేయడం వైసీపీ మమ్మల్ని డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏమైనా అలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు డిమాండ్ చేయండి. రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి మీరు అప్పీల్ చేయండి. మీ తాలూకా నిష్పక్షపాతం గానీ లేకపోతే మీ తాలూకా నిజాయితీని గానీ నిరూపించడానికి వైసీపీ ప్రయత్నం చేయాలి. తెలుగుదేశం పార్టీని ఇన్వాల్వ్ చేయడం. జగదీష్ గారు, మిగతా 10 వీడియోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఆ వీడియోలని మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేయాలని ఒక డిమాండ్. రెండోది, ఈసీఏ స్పందించాలి, మాకు ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ ప్రతిపక్ష పార్టీగా మీరు కూడా ఉన్నారు కాబట్టి, మీరు ఈసీని మేనేజ్ చేస్తున్నారని మేము ఆరోపణ చేస్తున్నాం కాబట్టి అది కరెక్ట్ కాదు అని నిరూపించుకోవడానికి ఆ 10 వీడియోలు బయట పెట్టమంటున్నారు మురళీకృష్ణ గారు. తప్పే ఉంది? ఒక లెటర్ మీద ఇద్దరం సైన్ చేసి ఇద్దామండి, 2 పార్టీలు. తప్పేం అడగట్లేదు కదా. నేను ఆ 10 వీడియోలు చేయమని ఒక లెటర్ ప్రిపేర్ చేస్తాం, మిమ్మల్ని కూడా ఒకటే మాట అండి, ఎవరిని ఎక్యూజ్ చేయమని, తెలుగుదేశం వారి మీద కేసులు పెట్టమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారి కేసులు పెట్టమని మనం ఎక్కడ ఆ వీడియోలు బయట చేయాలి తర్వాత ఎవరైతే అప్పుడే మీరు కేసులు పెట్టండి. ముందు వీడియో రిలీజ్ చేయమని సంతకం పెట్టడానికి కండిషనల్, ఓన్లీ దట్ కండిషన్ వాటిలో కూడా ఇవి ఉన్నాయి కాబట్టి అవి ఆర్ట్ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు సజ్జల గారు గానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు గానీ ఎవరైనా రాయాలి కదా. మనకి ఒక సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్స్ మీరు ఫాలో అవ్వకుండా ఊరికే ఇప్పుడు ఇంకోటి అంటాను, ఇప్పుడు మా అలిగేషన్ ని మీరు ఎలాగేదవరో, మీరు అలిగేషన్స్ కి ఎంత వెరాసిటీ ఉంటది, మీరు చెప్తున్న దానిలో ఎంత నిజం ఉంది, దాన్ని మేమెందుకు ఇదవ్వాలి? నిజం ఉందో లేదో తేల్చడానికి రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. మురళీకృష్ణ గారు, నేను ముందు నుంచి అంటున్నాను, ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ప్రతి విషయాన్ని ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ వ్యవస్థల్ని వాడండి. రాజ్యాంగ వ్యవస్థల్ని వాడేటప్పుడు జస్టిఫికేషన్ జరుగుతుంది, నిజం తేలుతుంది, అన్ని తేలుతాయి. మీరు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లోకేష్ బాబు గారిని తాలూకా వీడియోస్ రిలీజ్ చేయమంటాం అన్నది ఇది సిల్లీగా ఉంది సార్. అది మీరు చాలా దీనిగా గౌరవప్రదంగా ఉన్నారు. అందుకే నేను అంటున్నాను, వీడియోలు అన్నవి లోకేష్ బాబు గారు తీయరు కదండి. వీడియోలు అక్కడ తీసిన ఉంటే అవి ఎలక్షన్ కమిషన్ కూడా అండర్ స్కాన్ లో ప్రతిదీ కూడా సీసీటీవీలు ఉన్నాయి. ఆ సీసీటీవీలు మీరు తీయమని చెప్పండి, లోకేష్ బాబు గారిని కాదు. అంటే ఆ ఎలక్షన్ కమిషనర్ ఉండాల్సిన వీడియో ఎలా వచ్చింది సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద మీ నమ్మకం లేదు. యు రైట్ ఏ లెటర్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, లేకపోతే పర్సనల్ గా రిప్రజెంట్ చేయండి. తర్వాత గవర్నర్ గారు ఖచ్చితంగా, ఈవేళ గవర్నర్ గారు కూడా మనకి స్టేట్ లో ఆయన ఈవేళ ఎలక్షన్ కమిషన్ కన్నా ఆయన పెద్ద కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మీరు నిజంగా నిజం తేల్చాలంటే, వాస్తవాలు కాదంటే, న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆ విధంగా వెళ్తే బాగుంటుందని నేనైతే మా పార్టీ తరఫున మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీకు తెలియవని కాదు, మీకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే, మీ ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు చేసిన దాన్ని ఇవాళ కూడా ఖండించరు. అది చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటివి చేయటం అనేది ఎవరైనా కూడా ఖచ్చితంగా మీరు ఆ విషయంలో చర్యలు తీసుకునేటప్పుడు పార్టీకి మీకు అందరికీ బాగుంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు రాజ్యాంగ వ్యవస్థలు అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా తేలుతుంది. ఇందులో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండకూడదు.
ఆల్రెడీ కలిసింది ఒక వ్యక్తి. ఇప్పుడు మాకు తెలిసిన విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఆ చర్యలు తీసుకున్నారు. అంటే మీకు ఎగ్నిస్ట్ గా చర్యలు తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తా ఉందంటాం. కరెక్ట్ కాదని నేను అంటాను. దయచేసి మీరు ఇది ఆలోచించండి. దొరపరెడ్డి జగదీష్ గారు, ఇక్కడ రెండో అంశం ఏంటంటే బీజేపీ నిన్న బీజేపీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నార్త్ లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, అక్కడ ఒక ప్రాపగండాన్ని క్రియేట్ చేయడానికి, సౌత్లో మాకు సీట్లు పెరుగుతున్నాయి, ఎన్డీఏకి సీట్లు పెరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏనే రాబోతుంది అన్న ఒక రకమైన రాంగ్ ప్రాపగండాను ప్రొజెక్ట్ చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ పరిస్థితులంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి, రాబోతుంది మేమే అని నిన్న పార్టీ నేతలు అంటున్నారు. సార్, 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో రాజీ పడిపోయి రాష్ట్ర ప్రయోజనాల్ని పూర్తిగా తొంగతొక్కి అమరావతి లేదు, 3 రాజధానులు లేవు, పోలవరం ప్రాజెక్టు లేదు, ఇలాగా ఈ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు తీర్చిదిద్దిన వైకాపా ప్రభుత్వం. ఎక్కడ బీజేపీ ఏమనుకుంటదేమో, ఇబ్బందులు పడతామేమన్నా ఈ రోజేమో అమిత్ షా స్టేట్మెంట్ గారి గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆయన అన్నారు, కాకపోతే కాదని చెప్పండి, అంతేగాని ఖచ్చితంగా ఆయన అసెస్మెంట్ ప్రకారం ఆయన చెప్పారు. ఇందులో ఇబ్బంది ఏముంది? తర్వాత పురంధరేశ్వరి గారు గురించి కూడా మాట్లాడుతున్నారు రామకృష్ణ, ఇప్పుడు మురళీకృష్ణ గారు. నేను ఒకటే అంటాను, నేను చాలా 5 సంవత్సరాలు కూడా చెప్పుకొచ్చారు సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి. ఇవాళ మీకు పూర్తిగా పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చాయి. ఎందుకంటే వ్యతిరేకంగా అంటే ప్రజలు తిరుగుబాటు చేశారు. అంచేత ఆ వ్యతిరేకతని తట్టుకోలేక రాబోయే పరిస్థితులు, ఇబ్బందులు తెలిసి, అంటే ఎంతవరకు ఉంటుందంటే సతీష్ గారు, కేబుల్స్ అండి, కేబుల్స్ ఇవాళేమో వైజాగ్ తరలిస్తా ఉన్నారండి అమరావతి నుంచి. అంటే ఈ పరిస్థితుల్లో ఇలాంటివి చెయ్యొచ్చా? ఏమంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉందని మురళీకృష్ణ గారు అంటున్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడంటే చాలా విషయాలు మాట్లాడాలి. నేను నేరుగా ఒకటే అంటున్నాను, మీకు 10 వీడియోలు కావాలంటే మీరు ఎలక్షన్ కమిషన్ కి రాయండి, లేదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాయండి, వాటిని తీయించండి, మీరేం తీర్చాలంటే తేల్చండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ విధంగా చేయాలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. చీఫ్ సెక్రటరీ అడుగుతుంది కొన్ని ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటే మేమేం చేసాం? వైకాపా మీద మాట్లాడలేదే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి రాశారు, ఇలాగుంది పరిస్థితి, ఇక్కడ ఈ టైంలో చేయకూడదని. అంచేత ఆ విధంగా అప్రోచ్ ఉండాలి గాని మీరు చేసే తప్పుల్ని ఇంకా తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతామంటే తెలుగుదేశం ఎందుకండి మీతో పాటు కలిసి వస్తుంది? దేనికి వస్తుంది? మాకు ఎజెండా మాకుంది, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏ విధంగా ఫైట్ చేయాలో 5 ఏళ్ళు మేము ఆ విధంగా ఫైట్ చేసాం. మా నాయకుడి మీద, ఇవాళ కూటమి మీద నమ్మకం ఉంది కాబట్టి మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అవన్నీ మీ రోజు మురళీకృష్ణ గారు మీరెందుకు కలిసి రారు, మీరెందుకు వీడియోలు తీయించరు, మాకేం అవసరం అండి?